అద్వితీయ సత్యదేవుడు, ప్రభువును ప్రేమించే మహారాజుల దేవుడు, మరొక పరిశుద్ధ దినాన్ని మనకు అందించినందుకు మరొకసారి ప్రభుత్వం శ్రేణిస్తూ కనపరుస్తూ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ గ్రామంలో శ్రమలు ఆశ్రమంగా మతం ద్వారా దూర ప్రాంతం నుంచి వీక్షిస్తూ సంఘం రాలేక ఆయా పరిస్థితుల్లో ఉన్నతుల్లో ఉంటూ దేవుని వరకు చూస్తున్న దేవుడి గురించి ఆశ్రయించగా వాక్యము వినిపించబడను అనే వాగ్దానాన్ని నెరవేర్పు చేయ దేవుడు ఆయా మాధ్యమం ద్వారా దేవుడి వాక్యం నుంచి బిడ్డలను మేము ఆ గొప్ప దర్శిస్తున్నప్పుడు మాస్టర్ గారి వాక్యం నేను ఎంతగానో సంతోషించాను అన్నప్పుడు మేము సంతోషపడతాం. కానీ వాక్యానికి ప్రధాన స్థానం ఇస్తూ మీరు బాగుండి కూడా సంఘంలో రాలేక ఉంటే మరొకసారి దయచేసి మానక ప్రభు సన్నిధానంలో సహవాసంలో పాల్గొనడానికి ప్రయత్నించండి. వాటి దేవుడు మనకు ఇచ్చిన దినమును లెక్కించడానికి దేవుని అందించిన గొప్ప ఆశీర్వాదం. వాటి కీర్తనకాడు సెలవించినట్టు ప్రభు కీర్తనలో భవనం లెక్కించడానికి నాకు నేర్పించము ఆయన సన్నిధానంలో గడపట ఒక గడపట వీధులను గడి శ్రేష్టమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధానంలో ఉంటూ ఆయన ప్రాంతాల నుంచి ఆయా ఊళ్ళ నుంచి వచ్చి ప్రభు సన్నిధానంలో గడపాలని జీవితాన్ని గురించి ఆశించుకున్నాక ఉదయకాలం మన జీవితాల్లో ప్రభువు చేసే అద్భుతకాలను ధ్యానిస్తున్నప్పుడు మన ముందున్న ప్రతి సమస్యను ప్రభువు తీసివేస్తాడని వాగ్దానం కలిగిన విశ్వాస జీవితంలో ఎన్నో అవరోధాలు ప్రతి సమస్య వచ్చినప్పుడు ప్రభావం చూస్తున్న ప్రభు అంటుంటాడు ఈ సమస్యని సాల్వ్ చేస్తున్నానని. కానీ మనం అనుకుంటాము ఇది ఆయన చేత కాదు, ఇది ఆయన చేత కాదన్నట్ల ప్రభుత్వం హెచ్చరించే ప్రతి మాట వాక్యం ద్వారా చెప్పే మాటలు నిన్న దినం ఈ సమస్యని సాల్వ్ చేశాను కదా, ఈ దినం మన వైపు చూడు. కానీ మనం ఇన్స్టాంటేనియస్ క్రిస్టియన్స్ అయిపోయాం. అప్పుడే జరగదు, అప్పుడే అది అయిపోవాలి. ఆ సమస్య అప్పుడే తీర్చబడాలి, ఆ సమస్య అప్పుడే తీర్చబడాలి. అప్పుడు నేను ప్రభుత్వం అన్నమాట వాక్యంలో ఎన్నోసార్లు మనం ప్రభువును వాక్యం ద్వారా హెచ్చిస్తుంటాం. అటువంటి వాక్యం మాట నాకు ధ్యానిస్తుంది. మరొకసారి నన్ను క్షమించండి, నేను యెహోషువ గ్రంథం అని చెప్పాను. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనంలో రాయించబడ్డ అద్భుతమైన సత్యాలు ఉదయకాలం మనతో మాట్లాడే ఈ యొక్క 12 అద్భుతమైన మాటలు చూస్తూ మనం ముందుకు. ఈ వాక్యంలోని ఈ మాటలు భక్తుడైన దావీదు సెలవిసిన మాటలు, భక్తుడైన మోషే ప్రభువును వెంబడించినప్పుడు నిర్గమకాండ 1వ అధ్యాయంలో యెహోవేతులకు ఆయన జన్మించినప్పుడు అమరాము యెహోవేతులకు జన్మించిన మోషే ప్రభువు సమర్పించుకొని మీరు గమనించారా, ఆయన పుట్టినది మొదలుకొని ఆయన నీటిలో ఉన్నాడు కాబట్టి జమ్ము నుంచి తీయబడ్డాడు కాబట్టి ఆయన పేరు పెట్టాడు. అతనికి జమ్ములో ఉంచినప్పుడు కీలు పూసి అన్నాడు. దిస్ అగైన్ సీజన్ లెంటల్ సీజన్లో మనం గుర్తించాలా ప్రభుతో నడిచే అనుభవం, ప్రభువును పోలిన అనుభవం, ప్రభుతో దిగుకునే అనుభవం, ప్రభుతో నడిచే అనుభవంలో మనతో ప్రభు మాట్లాడే అనేకమైన మాట్లాడుతున్నప్పుడల్లా నన్ను సరి చేస్తుంది. ప్రభుత్వంతో నడుస్తున్న వాగ్దానంలో దేవుడి గురించి ఆశ్రయించగా పరిశుద్ధంలో ఈ వాక్యం మనకు దేవుడు దీవించి రాయించాడు. అనేకమంది భక్తుల ద్వారా 3 ఖండాల ద్వారా 40 మంది ప్రవక్తల ద్వారా 1500 సంవత్సరాలుగా రాయించిన ఈ జీవన వాక్యాన్ని మీ చేతిలో నా చేతిలో నుంచి ప్రభుత్వం సంతోషిస్తుంది. మన ప్రభుత్వం చూస్తూ మన జీవితాల్లో కొద్దిగా అనేకమైన అడ్డంకులు ఎదురుగా ఉండే అడ్డంకులను దారి లేకుండా మిమ్మల్ని ఆపివేసే ప్రతి ప్రయత్నం, అడ్డుగోడలో ఉండే ప్రతి కష్టాన్ని ప్రభు అంటున్నాడు, నీవు నా వైపు చూసినప్పుడు నేను దాన్ని చేస్తానని మాట్లాడుతున్నాడు. అందుకని ఊరుకున్నది ప్రభు వైపు చూడండి, నేనే అని తెలుసుకునే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ అడ్డుగోడలు నా అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయి, అడ్డుగోడలు నన్ను ఎదగేయడం లేదు, అడ్డుగోడలు నేను ప్రభువులో సాగకుండా ముందుకు సాగకుండా ఆపివేసే ప్రతి ప్రయత్నం దేవుడు ఉదయకాలం ఈ వాక్యం ద్వారా మా ప్రభువుని జీవితంలో ఇచ్చే వాగ్దానం దాన్ని తుతునీయంగా చేసి నేను ప్రభువుతో నడుచుతూ
ప్రభు ఇష్టపడ్డ మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నందుకనే మన ముందున్న అడ్డుగోడలు మనకు అడ్డంకులు చేసే ప్రతి కష్టం ప్రతి ఇబ్బందులు దేవుడు తొలగిస్తున్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఇట్ ఇంప్రూవ్స్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ప్రభువుతో నడిచే విధానంలో నేను ఏ రీతిగా ప్రభువుతో ఆ శ్రమానుభవంలో పాల్గొని ముందుకు నడిచే ప్రతి విధానంలో ప్రభు ఉంటున్నాడు. ఆయన పోలి నడిచే విధానంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు దినదినము ఆయన స్వరూపం నిమిత్తము నేను చేసే ప్రతి ప్రయత్నాలు. అందుకని సహవాసన కూడా మానక ప్రభుత్వం చూడడం దేవుడు గురించి నివాసించుకున్నాక ఒక విషయం మనం ఖచ్చితంగా నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ఈ వాక్యం ద్వారా ఈరోజు నేను సంఘం నుంచి ఇంటికి వెళ్ళడం ద్వారా నేనేం నేర్చుకున్నాను అని పరీక్షించే దర్యాసంగా క్రైస్తవులు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది కోరుకుంటున్నాను దేవుడు దీవించుకున్నాక. కొంతమంది ప్రతి వారం నోట్ చేసుకుంటూ ఉంటారు. సంఘ కాబట్టి సంఘ కాబట్టి మాట్లాడి మేము రాసుకుంటున్నాం పాస్టర్ గారు అన్నప్పుడు మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విశ్వాసగా ఒక మెట్టుకు ఎదిగించబడంలో మనం ప్రభుత్వం నడిచే అనుభవం ముందుకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని అతి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని నేను నింపుకొని వెళ్తున్నాను. ఈ వాక్యాన్ని మన జీవితంలో కలిగి ఉంటాను. అందుకని బాహ్య పురుషుడు క్షీణించను, అంతర్గత పురుషుడు దినదినము అభివృద్ధి పొందే క్రైస్తవంగా ఉండాలి. చెట్టు ఎండిపోయింది అని చూస్తుంటాం కానీ దానిలో జీవం ఉంది. అది పుష్పించి వికసించి చిగురించి ప్రభుత్వం నడిచే అనుభవమే ఈ లెంట్ సీజన్లో. అందుకనే నేను ఎండిపోతున్నాను అని కాదు కానీ ప్రభుత్వం ఎదిగే అనుభవంలో ఒకరోజు కాదు ప్రతిదినము ఎదిగే అనుభవంలో క్రీస్తుతో నడిచిన గంటలో మనము ప్రభుత్వం మనం ప్రయత్నం. అందుకనే లెంట్ దినాల్లో ఎండిన అనుభవం నుంచి మీ ఫోన్స్ దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే సైలెంట్ కూడా కష్టపడి ప్రతిదినము ప్రభుత్వం నడిచే అనుభవంలో ముందుకెళ్ళని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే మనము పరిశుద్ధమైన జీవితంలో అనేక మంది భక్తిహీనులుగా ఉంటూ గమనించండి, భక్తి పరులుగా ఉంటూ మనం నడిచే విధంగా కాకుండా ప్రభుత్వం నడిచే విధానంలో ముందుకెళ్ళని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు ఆటంకాలు ఎదురైనా దాన్ని అధిగమించి ముందుకు నడిచే విధానంలో ముందుకెళ్ళని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని దేవుని ఆలోచనలో నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని మనం ఆలోచనకు ఆయన ఆలోచనలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం కోరుకున్నట్టు కాదు కానీ ఆయన ఆలోచన ఉన్నట్టు మనం ప్రయత్నం చేద్దాం. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా ఇది సరైన సమయంలో సమకూర్చు, ప్రభువా ఇది నాకు దయచేయి ప్రార్థన చేస్తున్నాము. కానీ ప్రభు అంటున్నాడు ఆయనకు ఇష్టమైన సమయంలో ఇన్నిసార్లు ప్రార్థన చేస్తుంది ప్రభువా, 40 సంవత్సరాలు దాటిపోయాయి, 40 గంటలు దాటిపోయాయి కానీ నా కోరిక నెరవేర్చలేదని ప్రభు అంటున్నాడు. హీ విల్ మేక్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని చాలాసార్లు అనిపిస్తుంది మనకు అడ్డుగా ఉండే ప్రతి ప్రయత్నాలు, అడ్డుగా వచ్చే ప్రతి ఆటంకాలను ప్రభు తొలగిస్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని మనము ఆయనతో మనతో మాట్లాడే విధానంలో మనము వినటి స్వభావంలో ఉంటే, ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నా, లోబడిన స్వభావంలో ఉంటే ఆయన మాట్లాడేది మనం వినపడదు. మనం లోబడిన నడువని ఆ మనసు కలిగిన స్థితిలో ఉంటే ఆయన మాట మనం వినిపించుకొని మాట జ్ఞాపకం చేస్తాము. అందుకనే 10th క్లాస్లో మన పిల్లలు జాయిన్ అయినప్పుడు ఫస్ట్ బెంచ్ 90% తెచ్చుకుంటాడు ఫస్ట్ గారు. మా పిల్లడు 3 బెంచ్లో కూర్చుంటాడు. 75 వేస్తుందంటే వినట ఆ పిల్లడి వంతు, టీచర్స్ తప్పు కాదు. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు లిసన్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని వెంబడించడంలో నీవు వెనుకబడినప్పుడు, దేవుని వాక్యాన్ని వెంబడించడంలో నీవు లోపం ఉంటే దేవుని వాక్యం తప్పు కాదు, అది నీ తప్పు మాట జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం ఎన్నోసార్లు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఇది చేస్తే బాగుండదు, అది చేస్తే బాగుండదు కాక ప్రభు మాట వింటే నేను బాగుపడుతున్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే దేవుని ఆలోచనలో మన ఆలోచనలు వేరు, మనం దేవుని చేయకుండా వెలపడిన చోట్ల వెళ్ళకుండా, ఆత్మస్థలంలో ఆగకుండా, ఇంకా ఏం చేస్తుంటాం, నడవలసిన మార్గంలో నడవకుండా, మనం ఏం చేస్తాం తెలుసా, వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళకుండా విననోళ్ళని జనులుగా, విననోళ్ళని ప్రజలుగా మనం ఉంటే ప్రభు అంటున్నాడు సెట్రైట్ యువర్ సెల్ఫ్. ఆ సెట్రైట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేది లెంట్ సీజన్. సెట్రైట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేది సరిదిద్దుకునే కార్యక్రమం, దిద్దుబాటు మాటలను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని
ఆయన మీతో చెప్పున్నది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయం ఆ చిన్న మాటలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు ఆయన చెప్పున్నది చేయుడి ఎవరున్నారు? మరియమ్మ చెప్పింది, శిష్యులతో చెప్పిన మాట. ఆయన చెప్పున్నది చేయనప్పుడు నీవు ఆ పరిపక్వతలో ముందుకెళ్తావు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఆయన మాట ఉన్నట్లే వింటున్నట్టు మనం ఉంటున్నాము. ఆయన వెలుచిన మార్గంలో వెళుతున్నట్టు ఉంటున్నాము. ఆయన లోడుచున్నట్టు లోడుతున్నాము, కానీ చేయడం లేదు. చేస్తామని చెప్తున్నాము కానీ మనము ఆ భాషగా మార్చివేస్తున్నాము. చాలాసార్లు ఆయన మాట వినకపోయినప్పుడు, చాలాసార్లు ఆయన చేయమని చేయనప్పుడు, చాలాసార్లు ఆయన మన మాట వినమని చెప్పినప్పుడు మనం విన్నట్టు నటించి వినకుండా, విన్నట్టు తలవంతుల సంఘంలో బయటకు వెళ్తూనే మన ఇష్టం వచ్చినట్టు చేస్తే అంటున్నాడు ప్రభు. అందుకని మీ జీవితంలో ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పుడు మనం ప్రభు అని అక్కడ ఉన్నాడు. క్రీస్తుతో వారు అమరంగా నిలిచిన క్రీస్తుని చూచి వారు అన్నారు, ప్రభువా మేము నశించిపోవచ్చు మేము చింతలేదా? ఆయనతో ఉన్నప్పుడు కూడా విశ్వాసం లేని శిష్యులు. అందుకని ఆయన లేచినాడు. ఆయన గాలి తుఫాను గతించి అన్న ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా, ఓ అవిశ్వాసమైన వాళ్ళ విశ్వాసం లేని క్రైస్తవ విశ్వాసం పడకుండా, విశ్వాసం లేని క్రైస్తవులుగా మన జీవితంలో కొనసాగకుండా ప్రభుత్వంగా జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకునే అద్భుతమైన సత్యాలు మనం ముందు నేర్చుకున్నాం. చదువులతో పాటు ఈ యెహోషువ 6వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఆ కాలంలో ఇశ్రాయేలు భయం చేత ఎవరినో వెలువెళ్ళిపోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణం ద్వారం గట్టిగా మూసివేయబడ్డాడు. గమనించిన 1వ వచనంలో ఇశ్రాయేలు భయం చేత, ఎవరు భయం చూడండి, ఇశ్రాయేలు భయం చేత ఎవరినో వెలువెళ్ళిపోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణం ద్వారం గట్టిగా మూసివేసాడు. ఎందుకు ఈ మాట ఉన్నారు? ఆ రాజులు వీరి గురించి ఉన్నారు. ఆ రాజులు గమనించారు వీరి వెనక ఒక ప్రభావం ఉందని. ఆ రాజులు గుర్తుపెట్టారు వీరి వెనక ఉన్న దేవుడు గొప్పవాడని. గమనించండి, విశ్వాసంగా నువ్వు బయట పట్టుకొని నీ సంఘానికి వస్తున్నప్పుడు నీ విశ్వాసం లేదు కానీ నీ నుంచి పంపడంటాడు. బా ఏమి సంఘం పోతున్నారండి, చక్కగా తయారు వాళ్ళ నుంచి నేర్చుకున్నాం. ఉదయకాలం అట్టగా తయారీ సంఘానికి ఎంత క్రమబద్ధంగా వెళ్తున్నారు. మనం అనుకుంటా ఈరోజు పాస్టర్ ఏం చెప్తాడో, ఈరోజు ఏం మాటలు వస్తాయో, ఈరోజు బయట నుంచి ఏ వాక్యం వినిపించబడుతుందో దేవాలయాన్ని సిద్ధపరచండి. వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు గమనించండి, మన ఇశ్రాయేలు దేవుడు గురించి ఇతరులకు భయం ఉంది. మన దేవుడి గురించి అనేకులు అంటున్నారు. ఇదిగో ఈ క్రైస్తవులు స్వామి వివేకానంద చెప్పిన మాటలు, నేనే ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో ఉంటే, నేనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ విషయంలో మరణించిన సమయంలో నేనుంటే నా రక్తంను ఆ కోసి ఆయన పాదలకు అర్పించి రక్త తర్పణం చేసేవాడిని ఆయన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పిన మాటలు, ఆయన తెరచిన సమాధి అవతల ప్రభు యొక్క నిత్య జీవన మార్గం ఉందని నమ్మిన అనేక మంది. ఓ విశ్వాసి, ఓ కోర్సు తెలుగు సంఘంలో అనేక సంవత్సరాలుగా దేవుని ఆరాధించే మనమందరం ప్రభుత్వ విశ్వాసం వస్తున్నామా? ఆ మరణం అవతల జీవులని తెలుసుకొచ్చినావా? నేనైతే దేవుని మందిరంలో ప్రభు సంఘాలను రక్షించబడుతున్న మాటల నుంచి వస్తున్నాయా? మన ప్రతి ప్రభుత్వం చట్టంలో ఆ కాలంలో ఇశ్రాయేలు భయం చేత ఇశ్రాయేలు సేవించే దేవుడు గొప్పవాడని తెలుసుకున్న అనేకులు భయం చేత లోపలికి వెలుపలికి రాక యెరికో పట్టణం ద్వారం గట్టిగా మూసివేయబడినాడు. ఎందుకు? చూడండి 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో నన్ను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరును నీ చేతికి అప్పగించున్నాను. మనం అడిగే ప్రతిసారి ప్రశ్న, ప్రభువా నువ్వేమో నాతో ప్రారంభం చేసావు, ఎట్లేసావు? నాతో ఏమన్నా నువ్వు సాగుకొని ఎప్పుడు నన్ను బయటకు వేస్తావు? నాతో ఉన్న బైబిల్ కాలేజీలో మరి నువ్వు ఫీజు ఎట్టగలుగుతావు? నాతో ఉన్న నా బిడ్డల వివాహం చక్కగా జరిగిస్తావని నువ్వు ఎప్పుడు జరిగిస్తావు?
నాతో నా బిడ్డల ఫీజు అంత క్లియర్ చేస్తావని ఎప్పుడు చేస్తావు? నాతో ప్రభువ కోల్ సెటిల్ తెలుగు సంఘంలో విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యొక్క ప్రార్థన విని నేను జవాబిస్తున్నానని ఎప్పుడు చేస్తావు? మన ప్రశ్నలకు సమాధానం ప్రభువున్నాడు. 3వ వచనము, మీ ముందర యుద్ధ సన్నద్ధై పట్టణమును ఆవరించి ఒక మౌనదానం చూసేవాళ్ళను నేను గమనించిన 2వ వచనం చివరి భాగము, నీ చేతికి అప్పగించున్నాను. ఈ వాగ్దానం సరైన మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాగ్దానం జీవితంలో నమ్మి ఆయన వెంట నడిచిన జీవితాల్లో ప్రతి సమస్యను, ప్రతి ప్రాబ్లంను, నీకున్న అడ్డంకులైన ప్రతి వాటిని నీ చేతికి అప్పగించటకు ప్రభు సన్నద్ధుడు. గమనించండి, మన ముందు చూడిన ఈ అద్భుతమైన మాటలు. కాబట్టి దేవుని ఆలోచనలో మన ఆలోచనలు రెండుగా ఉండే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు మనం అడిగే ప్రశ్న ఎప్పుడు చేస్తారు ప్రభు? ప్రభు అంటున్నాడు, అది అప్పటికే జరిగిపోయింది. సాగిపోయి యోర్దాను తీరం దగ్గర నిలబడినప్పుడు, ఎర్ర సముద్రం దగ్గర నిలబడినప్పుడు ప్రభు ఉన్నాడు, మూవ్ ఆన్, సాగిపోయి. మందసము వారి ముందు నడిచినప్పుడు సాగిపోయి, నీ జీవితంలో దేవుని వాక్యం నడుచుకున్నప్పుడు సాగిపోయి. భారతదేశంలో ప్రవేశించాలంటే దర్ ఇస్ బిగ్ ఎంట్రన్స్ బాంబేలో ఉంది, దాని గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి వచ్చినప్పుడు దట్స్ ఎంట్రన్స్ గేట్. గమనించండి, వారు లోపలికి రాకుండా ఎవరు ఏం చేస్తారు? ఎరుకో ద్వారం గట్టిగా మూసివేయబడిన. మనమైతే ఏమంటాం తెలుసా? ఒకవేళ నన్నే అక్కడ నిలబడితే నువ్వు ద్వారాన్ని మూసేసావు కదా ప్రభు, నువ్వు ఎప్పుడు అక్కడ చెప్తావు? ఈ గట్టి బలమైన ద్వారం నిర్మయమైనప్పుడు నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి. కానీ వాక్యంలో సెలవించిన మాటలు, నీ చేతికి అప్పగించే గొప్ప దేవుడనే యెహోవా నిలబడినప్పుడు లోకాన్ని చేసిన ప్రభు. అందుకని మంచి పాట ఉంది, బికాస్ హి లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. ఆయన జీవించిన దేవుడు కనుక నేను రేపటి దినాన్ని ఎదుర్కొంటాను. రేపటి దినం ఎదుర్కొంటాను. వాక్యం తెలిసిన జీవితాల్లో ప్రభు అంటున్నాడు, సాగిపోవాలి. అబ్రహాము వాగ్దానం యెహోషువతో అన్న మాటలు, యెహోషువతో అన్నాడు, నేను మోషేతో తోడైనట్లు నీకు నువ్వు తోడైనాను. ప్రభు నువ్వు మర్చిపోయే ప్రభు అన్నాను అంటావు కదా, నువ్వు నన్ను మర్చిపోయావు. 1991లో నేను బాప్తిసం పుంజుకున్నప్పుడు వండో ప్రభు నాతో నడుస్తామని నన్ను మర్చిపోయావు. ఈ వాగ్దానాన్ని పట్టుకున్నప్పుడు యెహోషువ చూడండి, 500 సంవత్సరాలు దాటిపోయాయి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, మోషేకి ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు మోషే లేడు, అబ్రహాము లేడు, కానీ యెహోషువతో ఉంటానని చదివించిన దేవుడు. యెహోషువతో ఉన్నానని చదివించినప్పుడు ఆయన అన్నాడు, దేవుడు ఎవరైతే వాగ్దానం చేశాడో వారందరూ గతించిపోయారు. 101 కోల్ సెటిల్ తెలుగు సంఘం నిర్మించబడినప్పుడు ఆ దొరవారు ఈ యొక్క పెద్ద బిల్డింగ్ ఎక్కడ అన్నారంట, ఎవరు వస్తారండి, ఎవరు వస్తారంటే పెద్ద సంఘం కట్టారు. ఆయన అనేక సంవత్సరాల ముందు చూసి ఈ సంఘాన్ని పెట్టాడు. ఈ సంఘం ఇప్పుడు నిండిపోయింది. సంఘం ఆస్తిలో పడుతుంది. సంఘంలో పాటలు నిర్మించబడుతున్నప్పుడు మనం ఈరోజు అంటున్నాము దేవా స్తోత్రం అని. ఆ రోజు అన్నారు, హేళన చేశారు, ఇంత పెద్ద సంఘం కట్టారు, ఎవరు వస్తారు? దేవుడి వాక్యంలో కానిచుకుంటుంది కదా, నాయకత్వంలో యెహోషువ చేతికి వచ్చింది, కానీ యెహోషువ ఉన్న భయం. యెహోషువ గ్రంథంలో చూడండి, ఆయన అనేకమైన విజయాలు ఇస్తాం. యెహోషువ గ్రంథమంతా యుద్ధాలు, విజయాలు, కానీ మధ్యలో విశ్వాసం. నన్ను గమనించండి, యుద్ధాలు, విజయాలు, విశ్వాసంతో మనము ఎప్పుడు మర్చిపోలేని విజయాలతో ఉంటాం. ఎప్పుడు మర్చిపోలేని యుద్ధాలు మనం చూస్తున్నప్పుడు, విశ్వాసంలో సదగినప్పుడు గమనించడానికనే మనం విజయం సాధిస్తున్నామని ఉంటాం. కానీ విశ్వాసంలో తొలి దిశలాడే మన బ్రతుకులు. అంటే విశ్వాసంలో ముందుకెళ్ళినప్పుడు దేవుడు విశ్వాసాన్ని బలపరుస్తాడు. యుద్ధ పరంపర యెహోషువ. యెహోషువ ఉండే బిల్లులో ఈ బిలీవ్స్ ఇన్ ద లార్డ్, ఈజ్ ఎ ప్రాఫిట్ అండ్ వారియర్. ఆయన ప్రవక్త అథవా కాక ఆ యుద్ధాలు చేయు ఈ యెహోషువ. కానీ దేవుడు యెహోషువ నాయకత్వంలో వారు యోధాలు దాటారు. యెహోషువ ఇక్కడికి వచ్చినప్పుడు వారు అన్నారు, మా ముందున్న ఈ మార్గము
మూసివేయబడింది కనుక మేము ఎక్కడికి రా వాడు ప్రశ్నించడం ఇక్కడ రాయలేదు. కానీ ఇటువంటి 6వ వచనం 6వ అధ్యాయం 2వ వచనంలో అప్పుడు యెహోషువను చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమంగల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. There are 3 words. ఒకటి ఎరుకోను, నేను ఎరుకోను దాని రాజులను పరాక్రమంగల శూరులను అంటే ఎరుకో మొత్తాన్ని దాని రాజులందరినీ పరాక్రమం గల వారందరినీ నీ చేతికి అప్పగించున్నాను. ఆ వాగ్దానం చదివేటప్పుడు మనం చేసింది తెలుసా? మళ్ళా ప్రశ్న, ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు నా బిడ్డ పాస్ అవుతాడు? ఎప్పుడు నా బిడ్డ పైకి వస్తాడు? నువ్వు చేసిన వాగ్దానం ఎప్పుడు జరుగుతుంది? మా జీవితంలో ప్రభు వైపు చూసినప్పుడు ఇదిగో నా రాజైన యేసు నా ముందు నడిచాను. అందుకని యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు అనేక మంది హోసన్నా హల్లెలూయా పాటలు పాడినప్పుడు కొంతమంది అన్నారు, నీ ఊరకు నేట ఈ రాళ్ళు కేకలేదు, దేవుడు సమర్థుడు. 6వ అధ్యాయం 2వ వచనం చదువు. ఎరుకో రాజును అప్పగించడం చెప్పిన వాగ్దానాన్ని చూడండి. 2వ అధ్యాయం 2వ వచనంలో చదువు. నీ చేతికి అప్పగించుకున్నాను. ధ్యానం మనం చూడండి, ద్వారం మూసివేసినప్పటికీ మొదటి వచనంలో ఆ ద్వారం గట్టిగా మూసివేసాను. మూసివేసినప్పటి ద్వారం ఉన్నప్పుడు కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎరుకోను దాని రాజును దాని శూరులను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. మనం చూడాల్సింది ఎవరండి? మూసివేసిన ద్వారం వైపు కాదు, ఎత్తైన గోడ వైపు కాదు, మూసివేయబడిన ద్వారం కాదు, కానీ దేవుడు చూడాలి. మూసివేయబడిన ఆ యొక్క గోడలను కాదు, ఎత్తైన గోడలను కాదు, మన నిరాశపరిచే వాటిని కాదు, దేవుడిని చూడడం నేర్చుకున్నాము. అందుకని మన జీవితంలో విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించుకోవాలి. చేసిన విశ్వాసం వచ్చి నమ్మకంతో ఓపికతో మనం పరబంధంలో పరిగెత్తుతున్నాము. Carl Lewis, one of the prominent winner in Olympics లో దాదాపు 4 గోల్డ్ మెడల్స్ సంపాదించాడు. ఒకటి 100 మీటర్స్, ఒకటి 800 మీటర్స్, ఒక 200 మీటర్స్, ఇంకొకటి 4 గోల్డ్ మెడల్స్. 4 గోల్డ్ మెడల్స్ సంపాదించిన కార్ల్ లూయిస్ ప్రపంచ అధినేతగా పేరు పొందాడు. 2వ ఒలింపిక్స్ వచ్చినప్పుడు అదే కంటిన్యూస్గా బెన్ జాన్సన్ అని ఇంకొక వ్యక్తి కూడా పరుగు పందెంలో పాల్గొని కార్ల్ లూయిస్ కంటే ఇంకొక 1 మినిట్ స్పీడ్గా ముందుకెళ్ళాడు. అప్పుడు అందరూ అన్నారు, ఓ బెన్ జాన్సన్ బికేమ్ అనదర్ ఒలింపిక్ బిగ్ మ్యాన్. కానీ ఆ మెడికల్ టెస్ట్ చేసినప్పుడు డోపింగ్లో దొరికిపోయాడు. బెన్ జాన్సన్ స్టెరాయిడ్స్. గమనించండి, యుద్ధము యెహోవాదే అని తెలియపరిచినప్పుడు నీ ముందు ఎటువంటి వారు ఉన్నప్పుడు కూడా, ఎన్ని అవరోధాలు ఉన్నప్పుడు కూడా, ఎంత జైంట్స్ ఉన్నప్పుడు కూడా, ఎంతమంది అవరోధాలు చేసినప్పుడు కూడా నీ విశ్వాసంలో కొనసాగినప్పుడు దేవుడికి ఇచ్చే విజయాలు ఎంతో గొప్పవి. ఆ క్యాన్వస్ 4 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఒలింపిక్స్లో 4 సంవత్సరాలు మొదటి దినం మొదలుకొని 4 సంవత్సరాలు ఒలింపిక్ డే వరకు పరిగెత్తుతూనే ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. కానీ మనం వేసిన తెలుసా, ప్రభువా లాస్ట్ ఇయర్ లెంట్లో నేను విశ్వాసం ఉన్నాను, ఈ లెంట్లో చచ్చిపోతే నేను తీసుకో. ఈ మధ్యలో టైం ఏమైంది? ఈ మధ్యలో కూడా ప్రభుత్వం నడుస్తున్నామా? ప్రభుత్వ ప్రాణంలో ఉంటున్నామా? అందుకే రోగులకు రాసిన విషయంలో దినదినము నిన్ను సాక్రిఫైస్ చేసుకొని ప్రభుత్వం వెంబడించే దేవుడు తీసుకునే మాట జ్ఞాపకం చేస్తాను. అందుకని చూడండి 2వ వచనంలో ప్రభు అంటున్నాడు, హలో ప్లీజ్ చూడండి, నా వైపు చూడండి, నేర్చుకోండి, అప్పుడు మీరు ప్రభువును గమనించి బిడ్డగా ఉంటారు. ఎంతమంది టీచర్స్ ఉంటారు ఇక్కడ. మనకు ప్రతిసారి టీచర్ ఉంటుంది ఏమంటే తెలుసా, చిల్డ్రన్ నా వైపు చూడండి, చిల్డ్రన్ బోర్డు వైపు చూడండి, చిల్డ్రన్ లుక్ ఎట్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఎందుకంటే తెలుసా, సో దట్ యువర్ కాన్సన్ట్రేషన్ విల్ ఫాల్ ఆన్ ద పర్టికులర్ థింగ్. దేవుడు మనకిచ్చే అనేకమైన అడ్డంకుల్లో, అనేకమైన ఒడిదుడుకుల్లో నేను దేవుడు అంటున్నాడు, కేర్ఫుల్, ప్రభు వైపు చూడు. కానీ అలాంటి సమయంలో మనం ప్రభు వైపు చూడము పరిస్థితుల వైపు చూస్తాం.
ప్రభు వైపు చూడకుండా ఈ లోకాశం వైపు చూస్తాం. ప్రభు వైపు చూడకుండా మనం తొట్టుకుంటాడే తత్వంలో ముందుకు వెళ్తాం. అందుకని ప్రభు అంటున్నాడు, విశ్వాసం కలిగి దాన్ని ముందుకు వెళ్ళిన జీవితం దేవుడు ఇస్తాడు. అందుకని నేను కలవరపెట్టు ప్రతి పరిస్థితులకు చూడకుండా, నేను నష్టపరిచే పరిస్థితులకు చూడకుండా, నేను భయపెట్టే పరిస్థితులకు చూడకుండా, నేను బాధపరిచే తీవ్రమైన నిరాశ కలిగించే ప్రతి వైపు చూడకుండా ప్రభు వైపు చూసే జీవితాము దేవుడు దీవిస్తున్నాడు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని రాజుని అప్పగించదను, శూరునికి అప్పగించదను, ఎరుకోనునికి అప్పగించదను వాడు విడబోతుంది. కీర్తన 2వ కీర్తనలో చెప్పిన మాట, నన్ను అడుగును. చదవండి అక్కడ 2వ కీర్తన. జనములను నీకు సొత్తుగా, జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతంలో వరకు సొత్తుగా ఇచ్చేదను. భూదిగంతంలోకి నీకు సొత్తుగా ఇచ్చేది వాడు విడబోతుంది. నన్ను అడుగును, జనములను నీకు స్వాస్థ్యంగా, భూమిని దిగంతం వరకు నీకు సొత్తుగా ఇచ్చాను. ఇంకా గమనించిన వచ్చిన ఇనుప దండంతో మీరు వాడిని నలపడ్డారు, ఉండలు పగలబడినట్టు వాడిని ముక్క చెక్కలుగా పగలబడతారు. ఈ మాట మేము బైబిల్ పట్టుకొని కోర్స్ చేసుకొని ఇంతలా పుస్తకాలు పట్టుకొని వస్తున్నప్పుడు మా గురువులు స్టాన్లీ గారు వారి కుటుంబంతో మాకున్న సంబంధం ఎంతో గొప్పది. బైబిల్ ఇంతలా బైబిల్ సంఖ్యను పెట్టుకుని ఆ ప్రాంతం నుంచి ఇంటికి వస్తుంటే, ఒరే మీకేం పనిలేదంటున్నాడు అని ఇంకో అన్నమాట, ముందు చదువుకోండిరా. ఎస్ సార్. ఇంకొక వ్యక్తి చేసిన కామెంట్ ఇక్కడ ఏమంటే 2వ అధ్యాయంలో ముక్క చెక్కలుగా చేశారు. వీళ్ళందరికీ చెక్క బైబిల్ చెప్పాము, అప్పుడు కానీ కుదరదు. మా అనేక మంది గురువులు, శరణ టీచర్ గారు, దత్తు సార్ గారు, శామ్యుల్ సార్ గారు, బీసీ ఎన్ఎల్ గారు, వాళ్ళందరి సాధనలో మేము వెళ్ళాము. వాళ్ళందరూ మా ముందు సాక్షిగా వీరికి ఏమనండి 8వ తరగతి అంటే ఒక రూమ్లో వచ్చిన ప్రార్థన చేయడం, 8వ తరగతి నుంచే ప్రభువును పడించడం అంటే పనిలేదా? కానీ మేము చాలా టైం ముందర కానీ మేము మాట ప్రభుత్వం నడవాలని నిర్ధారణ చేసుకొని చిన్న కార్డుకు ఉత్తరాలు రాస్తూ ఆఫ్రికా కడ నుంచి పుస్తకాలు తీసుకొని నీ హృదయము అనే పుస్తకాలు స్టాన్లీ సార్ అడుక్కుని సార్ ఆ స్టోర్ రూమ్లో పెట్టుకున్నాం సార్. సరే పెట్టుకోండి. ఆ పుస్తకాలు తీసుకొని మేము పంచేవాళ్ళం. డాక్టర్ బి స్టీఫెన్ చార్లెస్, రెవరెండ్ డాక్టర్ జాన్సన్ సెరిగి, ప్రభుత్వం కలిసి ప్రభు పరిచయంలో ఆ గ్రామం తిరుగుతూ మాకిచ్చే పావుల 10 పైసలతో సువార్త పరిచయంలో సైకిల్ బాడలు తీసుకుని ఆ గ్రామం తిరుగుతూ పరిచయం చేసుకుని వచ్చాను. ప్రభువులో ఉండే పిచ్చి అందుకని గమనించండి. మీ ముందున్న మార్గంలో ప్రభుతో నడిచే విధానంలో ప్రభు నన్ను అడుగును, నేను జన్మలకు పగులబడి ఆ శక్తిని ఇస్తాడనమాట. అందుకని గమనించండి, ప్రభు వైపు చూసినప్పుడు నేను ఎరుకోను దాన్ని రాజును పరాక్రమంగా శూరును నీ చేతికి అప్పగించున్నాను. అప్పగించే ప్రభువుని వదిలినప్పుడు మనం తొట్టులో విశ్వాసం ఉండకుండా, తొట్టులో క్రైస్తవులుగా ఉండకుండా ప్రభువులు పడించి బిడ్డలుగా ఉండాలి. ప్రభు కోరుకుంటున్నాను. అందుకని ఆయన స్వాస్థ్యం పొందాలంటే ఎవరైతే గడ్డగా ఉంటున్నారో వాటి అధిగమించి ముందుకెళ్ళే శ్వాసం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం చాలాసార్లు అదే నిరాశ, ఎందుకంటే ప్రభు రక్షించబడి కూడా అదే నిస్పృహ, అదే కలవ, అదే దుఃఖం, అదే బాధ, అదే దిగులతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు విలువగా క్రైస్తవులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు నిన్ను వారిని మీకు అప్పగిస్తాను. ఇంకో మాట చెప్పాలంటే మన భాషలో అప్పుడు యెహోషువ చూడు నేను ఎరుకోను దాన్ని రాసును. మన భాషలో చెప్పాలంటే యెహోషువ నా దగ్గర నేను నీకు అప్పగిస్తాను, నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నీకు అవకాశం లేదని కాదు, అవకాశం ఉన్నను ప్రభుత్వం పడించుకోవాలని మాట జ్ఞాపకం ఇస్తున్నాడు. 3వ వచనం చదువుకుందాం. మీరందరూ
యుద్ధ సన్నద్ధులైన పట్టణమును ఆవరించి యొక్క మార్గాలను చుట్టూ ఎదురుగా ఉన్నాను. ప్రభు చెప్పే మార్గాలు భలే ఇబ్బందిగా ఉంటాయి, భలే విడ్డూరంగా ఉంటాయి. యుద్ధం చేయాలంటే ఏం చేయాలా? యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొక్క మార్గాలను చుట్టూ తిరిగి రావాలన్నా. యుద్ధం చేయటకు అన్ని పెట్టుకొని ఎవరైనా పిచ్చోళ్ళకి ఎదుగుతారా? ఆయన చెప్పిన మాట్లాడండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్పినట్లు మీరు క్రీస్తునందు ఏక మనసులై యుద్ధ సైన్యాల వలె మన ప్రభువుని వెంబడించాలి. సైనికులు ఎక్కడ తెలిసిన బలంగా ఉంటారు, ఏక తాత్పర్యం కలిగి ఉంటారు. తర్వాత ఇంకా వారు దుస్తులు, ఆ తర్వాత వారు పటిష్టం గల బిడ్డలుగా ఉంటారు. వారు ప్రభువుని వెంబడించేందుకు ఇష్టపడే బిడ్డలుగా ఉంటారు. ఎప్పుడైనా సైనికుల యొక్క ఆ పిక్చర్ మీరు చూసినప్పుడు గమనించండి. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రొఫైల్ అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలా ఉంటున్నా ప్రతి విశ్వాసి యుద్ధ సన్నద్ధుడై ఉండగలను. యుద్ధ సన్నద్ధుడు అంటే మీకు రాసిన అపొస్తలుడైన పౌలు రాసిన ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా. ఏమిటి? దట్టియు నడుము ధరించుకొని పాదములు వస్త్రములు ఇవన్నీ రాశారు. అలాగా జీవించగలగడం కోరుకుంటున్నాడు. అంటే గమనించండి, యుద్ధ సన్నద్ధుడై ఎవరు కూడా జీవించాలా? లేకపోతే ఏం చేస్తుంది తెలుసా? నీవు ఓడిపోయే కష్టపడుతూ ఉంటావు. యుద్ధంలో నీవు గెలవాలంటే ప్రతిదినం ప్రాక్టీస్ చేయాలి. యుద్ధంలో నీవు శత్రువుని గెలవాలంటే ప్రతిదినము నీ జీవితంలో వాక్యమును గైకొనాలా, ప్రార్థన ఉండాలని వాక్యం ఉచ్చరిస్తాము. కాబట్టి దేవుడు ఏ విషయంలో మీతో ఉంటున్నాడు తెలుసా? కూడా చూడండి, మీరు యుద్ధ సన్నద్ధులై పట్టణములను ఆవరించి ఒక మార్గాన్ని చుట్టూ తిరిగేవాళ్ళు. మనకు కూడా కొంతమంది క్రైస్తవులు ఉంటారు. పిచ్చి పెట్టిందండి పాస్టర్ గారిని. బట్టలు వేసుకుని అన్ని ఉండి కూడా గోడ అందరం దొరికిపోతుంది కదా. లేదా ఒక్కసారి చెప్పొచ్చు కదా దేవుడు, ఇదిగో ఈ ఎరుకో గోడలు కూలిపోవు కాక అయిపోతుంది కదా. ఎందుకు చెప్పడం లేదు? ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, గోడను కాపాడు, ఇంకా ఆ తలుపును ఉండవద్దు. మీరేం చేయాలా? ఆ ఆవరించి ఉన్న అపమానం దాని చుట్టూ తిరిగి రావాలి. ఇంకా చూడండి, డోంట్ ఎవర్ టచ్ ద డోర్. నీవు ఎలా తిరగల? మౌనంగా. చూడండి, నిదర్శనది పట్టణంలో ఆవరించి అపమానం దాని చుట్టూ తిరిగి రావాలి. ఒకసారి దేవుడు చెప్తే దాన్ని మనం పాటించడంలో ఉంటున్నాం. దినదినము ఆయన స్వరం మనం ఎదురు బిడ్డలుగా ఉంటున్నాం. గమనించండి, యాక్చువల్గా చేసినప్పుడు ఎంతగానో సంతోషిస్తాం. ఎప్పుడైనా డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ అంటాడు, ఏం లేదండి, యూ జస్ట్ ఈట్ వెజిటబుల్స్ అండ్ రాగి జావ తాగితే ఎందుకు ఆరోగ్యం పోతుంది. ఏ డాక్టర్ బాగాలేదు. అప్పుడు యూ కన్సర్న్ విత్ అవర్ లోకల్ పీపుల్. ఇంకొక డాక్టర్ ఎవరు చెప్పండి, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఆయన టెస్టింగ్ మీద టెస్టులు, అసలు ప్రిస్క్రిప్షన్స్ అది రాస్తాడు. మంచి డాక్టర్ ఆయన. ఎందుకంటే నేను అన్ని టెస్టులు రాస్తే, అన్ని ప్రిస్క్రిప్షన్ చేస్తే మీరు అంటారు ఆయన మంచి డాక్టర్. అలా ప్రిస్క్రిప్షన్ రాకపోతే మీరు ఇంకోసారి ఆయన కోరుకోవాలి. మన జీవితంలో ప్రభు ఉన్నాడు, ఊరకుండి ఈ విశ్వాసం ఉంచుని ఆయన యొక్క తిరుగుని ఆయన వెంబడించుని. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ టెంపరీ మాటలు వాళ్ళ వైపు తిరుగుతూ ఉంటాం. ప్రభు వైపు చూసేట్టుగా ఉండాలి. మనం చూడాలి మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు నుండి చూడండి, నీవు ఎవరు అన్నాడు ఒకసారి ప్రభు వారు, నీకు ఒక్కటి ముందుగా ఉన్నది, దాన్ని తీసివేసి లాగరండి. కానీ మనం ఏం తెలుసా? అది బాగలేదండి. నీవు డబ్బు ఉండాలా, నీకు ఆశ్రయం ఉండాలా, నీ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, అన్ని ప్రభు దగ్గరికి రావాలి. వాటన్నిటి వదిలేసి ప్రభుని వెంబడించినప్పుడు ప్రభును దేవుడు దీవిస్తున్నాడు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనం చాలాసార్లు అనుకుంటాము, ఎరుక పగలు పడితే బాగుండు. యుద్ధ సన్నద్ధులు ఎంతమంది ఉన్నారు? 20 లక్షల మంది. 20 లక్షల మంది ఒక్కసారి గొడవలు దుబ్బేస్తే కింద పడిపోతుంది. కానీ ప్రభు ఉన్నాడు, ఊరకున్నది, నేను నీకు దాన్ని చేతికి అప్పగించేదను.
అప్పగించిన వాగ్దానం చేసిన ప్రభు ఊరకున్నాడు. అప్పగిస్తానని చెప్పిన దేవుడు నేను నడిపిస్తాడు. నేను అందరికీ తీసుకునే బాధ్యత అనేది ప్రభు నాకు తెలుస్తున్నాడు. తదనంతరం నాకు వచ్చిన అలాగ 6 దినములు చేయించు రావాలి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను వదలలేము. ఇక్కడ చాలా టిపికల్గా రాసిన మాటలు. అసలు బూరలు దేంతో చేస్తారు? ఎదురు నాకు అనిపించింది ఒక బూర దొరికితే బాగుంది. సో దట్ ఐ జస్ట్ షో యూ ద విజువల్ హౌ ధైర్యంగా అది శబ్దం చేస్తుంది. మీ పిల్లలకు ఇప్పుడే చూపించండి పిచ్చుకలు ఎక్కడలేవో, మీ పిల్లలకి ఇప్పుడు చూపించండి గదలు ఎక్కడలేవో, మీ పిల్లలకి ఇప్పుడే రేపు కూడా మాయమవుతాయి. బూరలు అంటే గమనించండి, అవి వెండి బూరలు, తర్వాత ఇత్తడి దాంట్లతో చేస్తూ ఉంటారు. ఈ బూరలు మనకి ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? సంఖ్యాకాండం ఏసుకెళ్ళలో చూస్తూ ఉంటారు. బూరలు సింబలైజ్ అంటే సమకూర్చుకుంటా సిద్ధపాటులను జీవించుట. బూర ఊదినప్పుడు వారు సిద్ధపడి ప్రభు సన్నిధికి చేరువవ్వలేము. ఇది మోషే చేసిన ఒక ఆజ్ఞ. కానీ గమనించండి, ఇక్కడ మనకు బూరలు లేవు. కానీ చూడండి ఎలాంటి బూరలు? 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు. అంటే మనం కామలేదు, మనం కామ పెట్టుకుంటాం చాలాసార్లు. కామలేదు పొట్టేలు కొమ్ము బూరలు అంటే ఎవరు సింబలైజ్? పొట్టేలు కొమ్ములు అవి బూరలుగా అవుతారు. ఎప్పుడైనా చూసారా? అసలు శబ్దం వస్తాయా? పొట్టేలు కొమ్ము బూరలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్స్ అవైలబుల్ టు పీపుల్. నీవు దేవుని ప్రజలకు అందుబాటులో ఉండే క్రైస్తవులుగా ఉంటున్నావా? అందుబాటు బిడ్డలుగా ఉండే ప్రజలను దేవుడు దీవిస్తాడు. అందుబాటు బిడ్డలుగా ఉండే బిడ్డలను దేవుడు ఆశ్రయిస్తాడు. అందుకే చూడండి, అందుబాటులో ఉండే ఆ బూరలు, పొట్టేలు కొమ్ము బూరలు, వాటిని తీసుకొని యూ మస్ట్ గో అరౌండ్. చూడండి ఏమన్నాడు? 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగి రావాలి. పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకొని ముందుగా నడవాలి. ఆయన చెప్పింది చేయాలి. ఆయన మన సొంత ఆలోచనలు కాదు, మన సొంత ప్రయత్నాలు కాదు, మన సొంత ఉద్దేశాలు కాదు. దేవుని సేవలో మనం ముందుకెళ్ళాలంటే ఆయన చెప్పినట్టు చేసిన జీవితాలను దేవుడు ఆశ్రయిస్తాడు. అందుకని చూడండి, 7 యాజకులు పొట్టేలు కొమ్ములు ముందుగా 7 దినములు కానీ 5వ వచనము మానక ఆ కొమ్ములతో వారు ఆ ధ్వని చేయించుండగా మీరు ఆ బూరలతో విన్నప్పుడు జనులందరూ ఆర్భాటంతో కేకలు వేయగలరు. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలు కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎప్పుడు. కొన్నిసార్లు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తే మన దగ్గర జరగదు. అప్పుడు పక్కన ఉన్నాడు, సార్ ఆమెనైందంటే లేస్తాను. ఇక్కడ బూర ధ్వని ఊదుతుంటే ఏం బూరలని? పొట్టేలు బూరలు. అసలు వినపడినే సరిగ్గా. మరి వినపడిన తర్వాత ఏమన్నటువంటి ఆ యాజకులు ఆ కొమ్ములతో బూరలు విన్నప్పుడు ఆర్భాటంతో కేకలు వేయాలి. ఒక సంఘంలో పాస్టర్ వాక్యం చెప్తున్నప్పుడు ఒక మాట అంటే అందరూ హల్లెలూయా అనేవారు. ఆయన నిద్రపోయాడు. యేసుక్రీస్తు లేచాడంటే అందరూ హల్లెలూయా అన్నారు. ఈయన మాట అనలా. అప్పుడు నిద్రపోయినప్పుడు పక్కన అన్నాడు, సార్ దయచేసి నిద్రపోతున్నాను అన్ని హల్లెలూయా అన్నాడు. అంటే ఏమన్నాడు? వినపడిని స్వభావం గల మన జీవితాలు అంటే మనం గట్టి ఉండేది. అసలు వాక్యంలో అంగీకరించిన హృదయంలో ఉంటే ఎక్కడ అంటున్నాడు? లిసన్ టు ద వర్డ్. 5వ వచనము మానక కొమ్ముల ద్వారా ధ్వని చేయించుండగా మీరు బూరలతో విన్నప్పుడు జనులందరూ ఆర్భాటంతో కేకలు వేయగలరు. బూరలు ఊదినప్పుడు ఒక హెచ్చరిక. బూరలు ఊదినప్పుడు ప్రభు వాక్యం వినిపించబడాలా. మన సంఘంలో పేరు బూరదేవదాలు. బూరదేవదాలు గారు ఇస్రాయల్ పాస్టర్ గారు ఏడున్నారంటే పొద్దులు వేసి కొత్తపేటలో, సాయిబాబా గారిలో, బాబుష్ నగర్లో, ఆ ఖండేరిలో, ప్రకాష్ నగర్లో, బి క్యాంపులో, సి క్యాంపులో వాక్యం చెప్తున్నారండి. ఆయన ఎక్కడ చూసినా ఒక సింబల్, ఒక బూర ఉంటుంది ఆయన సైకిల్కి. ఇప్పుడు బూరలు పోయాయి, మైకులు వచ్చాయి, బూరలు మారిపోయాయి. తమ జీవితంలో బూరలు ఊదే క్రైస్తవులను ఉంటున్నాడు.
అంటే నీ గురించిన ప్రస్తావన, నీ గురించిన ఆ నడవడికలు క్రీస్తు ముద్రణలో కలిగి ఉన్నాయా? ఆ ముద్రణలో కలిగినప్పుడు అనేక నేను చూసి, ఓ దిస్ మ్యాన్ బిలాంగ్స్ టు క్రైస్ట్, ఈయన క్రీస్తు బిడ్డ అనే ప్రవర్తన మనలో ఉందా? ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మన మాట ప్రభు చూసే విధాలుగా ఉండాలి. సమాజంలో కూడా మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 మనం చూస్తున్నాం కదా. దేవుడికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంలో కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకు ఒకరినొకడు పురికొల్పవల్లని ఆలోచించు. ఒకరినొకరు పురికొల్పొచ్చు. ప్రభు సిద్ధాంతం పెట్టుకుంటారని ఉన్నారు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని వాళ్ళు మన జీవితంలో ఏమంటారు అన్నట్టు జ్ఞాపకం చేస్తారు. వచ్చిన మారవచనం గమనించండి. నూరు కుమారుడైన యెహోషువ యాజకులు పిలిపించి మీ నిబంధన మందసం ఎత్తుకుని పోయి 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా ఉపయోగం గూడును 7 పట్టుకుని నడవాలని వారితో చెప్పారు. గమనించండి, ఇక్కడ రాయకుండా అర్థమైన మాటలు. దేవుడితో చెప్పినది పంచుకొంచున్నావా? నీ వాక్యమును పంచుకునేట్టుగా ఉంటున్నావా? నీవుగా కాక ప్రభు కోరుకున్నట్టు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని ఈ 2 దినాల ఒకసారి దినదినము ప్రభుత్వం నడిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేను గోడ వైపు చూడకుండా, ఈ యొక్క ద్వారం వైపు చూడకుండా దేవుడి వైపు చూసినాడు అంటారు. చాలామంది మనం చూసినట్టారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూడండి, దిక్కుదోచిన పరిస్థితుల్లో, భయపడే పరిస్థితుల్లో, నిలుచున్న పరిస్థితులను చూసినప్పుడు హేళన విషయాలు వారు మన చుట్టూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, కాన్సన్ట్రేట్ అండ్ మూవ్ ఆన్ అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మీకున్న ఎత్తైన గొడవలు, మీకు ఇబ్బంది కలిగించే ప్రతి మార్గాలు తీసుకెళ్ళని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని దేవుని వాక్యాన్ని గమనించగలుగుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని ఆయన ప్రాబ్లం సాల్వర్ అని తెలుసు. మన సమస్యలకు సమాధానం ఆయన తెలిసి మనం గమనించిన ప్రభు కోరుకుంటున్నాడు. 6వ వచనం చూడండి. నిబంధన మందసం ఎత్తుకొని మోయుడి. ఈ మాట బాగా గమనించండి. నిబంధన మందసం ఎత్తుకొని మోయుడి. కానీ దావీదు ఏం చేశాడు? సౌలు దాన్ని గమనించలేదు. కానీ దావీదు రాజ్యంలోకి వచ్చిన వెంటనే అబీనాదాబు ఇంట్లో ఉండే ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు వారు మోయారు. వారు కొత్త ఎద్దుల బండి మీద దాన్ని మోచుకొని వచ్చినప్పుడు దాన్ని శాపము దగ్గరగా అనేకలు చర్చలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అబీనాదాబు ఇంట్లో నుంచి ఆ మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు దాన్ని మోయాల్సిన బాధ్యత మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని మనిషి పద్ధతులుగా కాక వాక్యం చెప్తున్న దాని ప్రకారం నిండుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని మనం జీవించిన పద్ధతులు కాక ప్రభు పద్ధతిని పాటించే క్రైస్తవులుగా సంఘంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాం. కానీ దేవుని పద్ధతి, దేవుని ఆజ్ఞని పాటించే విధంగా ఉండాలి. మనుషుల పారంపర్యాచారంగా కాక ప్రభు మాటని విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాం. 7వ వచనం. మరియు అతడు మీరు సాగి పట్టణం చుట్టుకుని యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవాలని ప్రజలతో చెప్పండి. గమనించండి, ఇక్కడ గమనించబడిన మాటలు. మొట్టమొదటి ఎవరున్నా యోధులు 6 మంది. రెండవది 7 యాజకులు 7 పుట్టెలకు పట్టుకొని. మూడవది యాజకులు మందసం మోయేవారు. 4వది అనామకులు ఇశ్రాయేలు ప్రజలు వారు వెంబడేవారు. యెహోషువ 8వ వచనం. యెహోషువ ప్రజల ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకుల పొట్టెలకు బూరను 7 యెహోవా సన్నిధిని పట్టుకుని సాగొచ్చు. ఆ బూరను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. మందసము నీళ్ళ ఉన్నప్పుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్న నిర్గమకాండ 21వ అధ్యాయం, నిర్గమకాండ 27వ అధ్యాయం, నిర్గమకాండ 31వ అధ్యాయంలో యెహోషువ మోషేతో సెలవిచ్చి మందసమును తయారు చేయించుటకు అబీనాదాబు బెసలేలులో అహోలియాను పిలుచుకొని ప్రభు మందసమును కట్టడానికి వారు ఏర్పాటు చేసుకున్నాడు. మందసం కట్టిన తర్వాత 1500 సంవత్సరాల వారితో నడిచిన దేవుడు. మందసము వారి ముందు నడవగా దేవుడు వారితో నడిచింది. వాటి పెడిపోతుంది. మనం గమనించండి, మనం ఏమంటాం తెలిసిన, ఎక్కడున్నాడు నీ దేవుడు? ఎందుకు ఆలస్యంగా ఉంది? ఎక్కడ కూర్చున్నాం? మనం ఏది కనిపించడం లేదు. కానీ ప్రభు అంటున్నాడు, సాగిపోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ వచనం.
యెహోషువ మీరు కేకులు వేయండి, నేను మీతో చెప్పు దిన వరకు మీరు కేకలు వేయవద్దు, మీరు కంటతలు వినపనివద్దు, మీ నోట ఏ ధ్వనులు కావద్దు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయాలని జనులకు ఆజ్ఞాపించాను. గమనించండి, మందిరంలో నడిపించమన్నప్పుడు మనం చేసిన తెలుసా, వాక్యం ప్రారంభించినంత సార్ ఏం చేస్తుంది తెలుసా, మేము మాట్లాడతాం పక్కలో ఎక్కడండి మీరు ఉండేది, ఎందుకు ఆలస్యంగా వచ్చిన చర్చకి, పాస్టర్ కూడా అడగరు, వాళ్ళు అడుగుతారు. మూడవది, నువ్వు వేదప్పుడు నీ కారణం నెక్కించుకుని పోవు. నాలుగవది, పెన్నుందా? ఐదవది, చందా ఉందా? ఇంకోటి, పోయిన వారు కనిపించట్లేదండి. ఇంకేమిటో తెలుసా, పాస్టర్ వాక్యం సరిగ్గా చెప్తున్నాడా? వినాల్సిన వాక్యం వినకుండా పక్కలతో మన ప్రచారం, వినాల్సిన పద్ధతిలో దేవుని వైపు చూడకుండా మనం చేస్తుంది తెలుసా, మనం దిస్ ఇస్ నాట్ ఎ బిజినెస్ సెంటర్, దిస్ ఇస్ ఎ ప్లేస్ టు వర్షిప్ ది లార్డ్. ఇది ప్రభు దేవుని గుర్తించి ప్రభు వాక్యంలో కేంద్రీకరించి ముందుకెళ్ళి విశ్వాసం దేవుడు దీవిస్తున్నాడు. మందిరంలోకి వచ్చిన ప్రతిసారి సిద్ధపడి ప్రభు మందిరంలో కనబడటం వచ్చిన వాటి దేవుడు దీవించి ఆశ్రయించిన. అంతేంటండి, సంఘంలో మనం ముచ్చట్లాడకుండా, మన ఫోన్ వైపు చూడకుండా, ఎన్ని మెసేజ్లు వస్తామో, ఎన్ని లైక్స్ వస్తామో చూస్తామో, ఇంకా అక్కడ ప్రభు చూసే బిడ్డలు మనం ప్రభు కోరుకుంటాం. అనిపించండి, 4 సీలు ఉన్నాయి. ఒకటి, ఈ మస్ట్ సపరేట్ ఫ్రమ్ దిస్ ద వరల్డ్లీ అఫేర్స్, నిన్ను ప్రత్యేకించుకుని ప్రభు సిద్ధాంతం కావాలి. రెండవది, సబ్మిషన్తో ప్రభుత్వం పడించాలా. మూడవది, స్పెండ్ టైం విత్ ద లార్డ్, ప్రభుత్వ సమయం గడపడానికి రావాలా. నాలుగవది, మనము నీ 3 చేసినప్పుడు యూ విల్ హ్యావ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు నీకు విషయాన్ని సమకూరుస్తాడని మాట జ్ఞాపకం. అందుకని గమనించండి, బెతెస్దా దగ్గర పడిన 30 సంవత్సరాల దగ్గర పడిన వ్యక్తి, ఆయన కళ్ళు పనిచేయడం లేదు, ఒళ్ళు పనిచేయడం లేదు, కానీ చెవులు మాత్రం పనిచేస్తాయి. దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం ఉంచినప్పుడు, అందుకని ప్రభు అన్నాడు, చెవులు గలవాడు కాక కన్నులో చూడాలని చెప్పగా దేవుడు, చెవి గలవాడు విండు కాక. ఆయన దూరం నుంచి వచ్చిన చూసి ఒక గుడ్డి భిక్షకుడు త్రోపక్క నుంచి చెప్పిన మాట, దావీదు కుమారుడైన యేసు అని కరుణించు. మనం ఉంటున్నామా? మనం శబ్దం వింటున్నామా? దేవుని వాక్యం గొలవడి జీవించడంలో ఉన్నప్పుడు దేవుడు దీవిస్తున్న మాట జ్ఞాపకం చేస్తామా? అందుకని 11 నిమిషాలు గమనించండి. అట్లా యెహోవా మందసం ఆ పట్టణం చుట్టుకొని యొక్కమారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెంలో నుంచి వచ్చి రాత్రి పాలెంలో గడిపడి. మన జీవితంలో ఎన్నిసార్లు తిరగాలని చెప్పాడు? మందసం ఆ పట్టణం చుట్టుకొని యొక్కమారు దాని చుట్టూ తిరిగిన తర్వాత ఒకసారి జరిగితేనే మళ్ళాంటి క్రైస్తవులు జరిగినట్టు తెలుసా, గోడ తగిలిందా, తలుపు ఊడిందా, గొల్లెం ఏమైనా లూజ్ అయిందా, సిమెంట్ అని తగిలిందా? ఒకసారి తిరిగినాము, రెండోసారి తిరిగితే చూద్దాం, మూడోసారి తిరిగితే చూద్దాం, 4సారి తిరిగితే ఏమి అసలు దేవుడు చల్లం లేదంటే ప్రార్థిస్తున్నా చల్లం లేదు పాస్టర్ గారు. రెండో భూమికి అన్నమాట గొప్ప దేవసేవకుడు. ఏ రోజైతే ఆయన శిలువ గురించి వాక్యం చెప్పను, ఏ రోజైతే నరకం ఉందని అనేక ప్రజలకు చెప్పను, ఏ రోజైతే నేను ప్రభువుల గురించిన వాక్కును నేను ప్రకటించను, ఆ రోజు నాలో పడిపోను కాక. ఈ మాట మనం చెప్తే మనం ఎన్నిసార్లు మనం మొదలుపడిపోతుంది? ప్రభు వాక్యము వినిపించే క్రైస్తవులు ఉంటున్నామా? అతని పెద్దల ప్రియులు సంఘ కాపరిగా పనిచేసిన రెవరెండ్ పాల్ జాషువా గారి ఒక మాట, లీడ్ మీ టు ఎ సోల్ ఎ డే. ప్రభువా నన్ను నడిపించు, ఒక ఆత్మను నేను ప్రభు దగ్గర తీసుకొని వచ్చాను. పెద్దలు డాక్టర్ రెవరెండ్ సత్యరావు గారు చెప్పే మాటలు, ఐ విల్ ప్రీచ్ ద వర్డ్ ఎవ్రీ డే. దేవుడి వాక్యాన్ని ప్రతిదినం ప్రకటించే కావాలన్నా. కోర్సు తెలుగు సంఘంలో మాకు కానీ చాలా దూరం కానీ ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా, సార్ మీరు మాకు క్లారిఫికేషన్ కావాలని వెళ్తుంది. ఆయన విసుకోకుండా రాత్రి 10 అయినా 11 అయినా రండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద వర్డ్ అంటున్నారు.
గొప్ప దైవజనులు మన మొదలైన గమనించండి. దేవుడి వాక్యం ముందుంచుకుని బిడ్డల జీవితాన్ని దేవుడు దీవించుగాక. ప్రతి దినం ప్రభుత్వం నడిచే అనుభవం మన ముందని ప్రభు కోరుకుంటున్నాం. 12వ వచనం 13వ వచనం. ఉదయమున యెహోవా శివ లేవగా యాజకులు యెహోవా మందసం ఎత్తుకుని నడిచేది. గమనించండి వర్డ్ ఉదయమున. ఆదివారం ఉదయమున లేచి ప్రభు సన్నిధానం సిద్ధపడిన క్రైస్తవులను దేవుడు దీవించి ఆశ్రయించుగాక. పాస్టర్ గారు సోమవారం నుంచి శనివారం వరకు రోజు పొద్దున 5 గంటలు లేచి డ్యూటీకి వెళ్తున్నామండి. కనీసం ఈ ఒక్కరోజైనా మా తెలిసిన బంధువులు ఎప్పుడు అనేవాడు, రే సండే రెస్ట్ అంటాడు. ఆయన రెస్ట్ తీసుకెళ్ళిపోయాడు, సంఘంలో రాగలిగాడు. దేవుడికి ఇచ్చే సమయం పరుగున ఉదయం లేచి ప్రభు సన్నిధానంలో కనపడి వచ్చిన దేవుడు దీవించుగా. అందుకని ఇశ్రాయేలు యథార్థత చూసే బిడ్డలుగా ఉండాలా. వారు చూడండి, వారు అందుకని వారి ముందున్న అనేకమైన వాటిని తీసివేటకు దేవుడు వారు చేశాడు. వారు ఉదయం లేచి ప్రభువును ఎదుర్కొన్నప్పుడు యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసం ఎత్తుకొని మోసలేదు. వారు యెహోవా మందసం ఎత్తుకొని నడిచినప్పుడు ఉదయం దేవుడు వాక్యం వెంబడించిన జీవితంలో దేవుడు అంటున్నాడు, నీకు కష్టం వచ్చినప్పుడు నీ ముందున్న గొలియాతు లాంటి వ్యక్తులు, నీ ముందున్న ఎర్ర సముద్రాలు, నీ ముందున్న అమాలేకులు, నీ ముందున్న అనేక వాటిని దేవుడు తీసిపెట్టిన దేవుడు సమర్థుడు. అంటే ఇశ్రాయేలు జీవితంలో ప్రభుని విడిచిపెట్టేలా ఉంటున్నాడు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 1908వ సంవత్సరంలో జర్మనీకి చెందిన ఒక వ్యక్తి, బ్రిటన్కి చెందిన ఒక వ్యక్తి, జాన్ అండ్ స్టాన్లీ, వారిరువురు కలిసి ఈ ఎరికో గోడలను టెస్ట్ చేశారు. వారి తవ్వగా పురావస్తు శాఖ వారు ఆ తవ్వు చూసినప్పుడు వారంటారంట, ఈ ఎరికో గోడలు చాలా పెద్దవి. ఎంత పెద్దవంటే దాదాపు మన సంఘం ఈ గోడ నుంచి ఆ గోడ పెద్దవి. వాటి మధ్య ఇల్లు కట్టుకున్నారంట. అంటే ఎంత పెద్దగా గమనించండి. రాహాబు ఆ గోడ మీద నివసించింది. ఆ ఎరికో గోడలు పేరు పెట్టబడ్డాయి. ఆ ఎరికో అంటే సిటీ ఆఫ్ మూన్ అని, సిటీ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అని చెప్తూ ఉంటారు. అంటే దేవతలకు నిలైన ఆ ఎరికో పట్టణం, సువాసన దశలు ఆ ఎరికో పట్టణం. మనం కూడా ఎరికో పట్టణంలో ఉన్నాం. మన చుట్టూ దేవతలే, మన చుట్టూ అందమైన ఆగభావులే. మన చుట్టూ చూస్తే ఆకర్షించే అనేక వాళ్ళు చూస్తున్నప్పుడు రంగుల వలయంలో పడకుండా, మాకీరు లోయలో ఉండకుండా, భవిష్యత్తు వలె అక్కడ నివసించకుండా ప్రభుత్వం వెంబడించడంగా ఉన్న ప్రభు మరోసారి కోరుకుంటున్నాను. గమనించండి, గత సంవత్సరంగా కాక ప్రభును నూతనంగా వెంబడించే పుస్తకాలు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. గమనించండి, వారు ఎలాంటి వారంటే గత గోడల మధ్య నివసించేవారు. ఈరోజు కూడా మనం చూస్తే ఇశ్రాయేలు ఏం చేస్తారు సేపడు, వారు 6 దేశాలతో పోరాడుతున్నారు. పాలస్తీనాలోని హమాస్తో, లెబనాన్లోని హజ్బుల్లా ఉగ్రవాదంతో, సిరియా నుంచి మిలిటెంట్స్తో, యెమెన్ నుంచి హైతీ వాళ్ళతో, ఇంకా ఇరాన్లతో పోరాడుతున్నప్పుడు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు. నీవు ఏర్పాటు చేయబడే ఉండాలంటే ప్రభు అంటున్నాడు, ప్రభు కొరకు నిర్ణయించుకుని ముందుకు విడుదలగా ఉండాలి. అందుకని ఈ 4-5 అద్భుత సత్యాలు నేను చెప్పిన సందేశాన్ని చూస్తాను. మొట్టమొదటి, ఇశ్రాయేలు యుద్ధ వ్యూహాలు నిర్ణయించకూడదు. మొట్టమొదటి మన ఊరు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం. అలా ఉండకుండా ప్రభుత్వంతో నడిచే అనుభవం ముందుకు వెళ్ళాలి. రెండవ అనుభవం, ఇశ్రాయేలు మనము నడవలసిన మార్గంలో ఉండకుండా ప్రభు చెప్పిన మాట మీద విడుదలగా ఉండాలి. అదేంటంటే దేవుడు ఏం చెప్పాడు, మొట్టమొదటి యోధులు నడవాలా, రెండవది బూరలు, మూడవది మనస్సును, నాలుగవది వెంబడించి ఊరేగింపు. మొట్టమొదటిది యోధులు అంటే ఆయుధం కలిగిన వాక్యము, రెండవది బూరులు నడు స్వార్థ, మూడవది దేవుని వాక్యము, నాలుగవది వెంబడించే క్రైస్తవులు ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది సత్యము, ఇశ్రాయేలు దేవుడు నమ్మకత్వానికి తోడుగా ఉండి ఆయన తీవ్ర ఆసక్తి కలిగి ముందుకెళ్ళాడు. దేవుడు విశ్వాసం గల బిడ్డల జీవితంలో దేవుడు దీవిస్తాడు. ఒబీడియంట్ ఇన్ గాడ్,
దేవునికి స్పందించేటట్టుగా ఉంటారు అని ప్రభు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన చెప్పినది చేయండి అని చెప్పిన మరియమ్మ గారు. విశ్వాసం వెంబడించిన జీవితంలో ఉన్నప్పుడు మనం వెలువరిగానే ఉంటాం. నీళ్లు ముంచి ద్రాక్షరసం పోయాలంటే ఎవరంటే వెలివారు? తీసుకుని పోయేవారు వెలివారు, ప్రకటించేవారు వెలివారు. అందుకని నశించున్న వారికి దేవుని వాక్యం వెలితనంగా ఉంది. 4వ సత్యము దేవునికి సాక్షిగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30-22 వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22 వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగును. 4వ అధ్యాయం 13వ వచనం. నేను బలపరచుకోలేదే నేను సమస్తము చేయగలను. ప్రభు విశ్వాసం జీవితాలు సాక్షులు ఉన్నప్పుడు ప్రభు నేను బలపరుస్తాడు. 5వది విసుగు చెందకుండా చాలించకుండా ప్రభువును వెంబడించడంలో ఉండాలి. వాళ్ళు ఎన్నిసార్లు తిరిగారండి? ఆ ఎక్కువ చుట్టూ ఒకరోజు 2వ రోజు ఒకసారి, 3వ రోజు ఒకసారి, 4వ రోజు ఒకసారి, 5వ రోజు ఒకసారి, 6వ రోజు ఒకసారి, 7వ రోజు 7 మార్లు. మనం ఎంత చెప్పాను, ఒకటిసారి తిరిగి గోడ పట్టుకుంటాం. ఎక్కడన్నా కొంచెం కదిలిందా? పాస్టర్ గారు బాధ చేస్తున్నారు, ఏమన్నా వచ్చిందా పాస్టర్ గారు నా గురించి కొంచెం ఇట్లా చెప్పుకోలేదు బాగుంటుంది కదా. కొంచెం కిందికి వచ్చిందండి, ఇంకా కొంచెం ప్రార్థన చేయండి, ఇంకా కొంచెం కిందికి వచ్చింది, ఇంకా ప్రార్థన చేయండి. ఆయన మంచి పాస్టర్. ఈ పాస్టర్ ఏం చెప్పాడు? విశ్వాస ప్రార్థన చేసేవారు ప్రభు పరిగెత్తా ఉంటారు. ప్రభు అంటున్నాడు, ప్రభువును చూసి గమని చూడని జీవితంలో దేవుడు ఆశ్రయిస్తాడు. 6వది పట్టుదలైన ప్రార్థన నిన్ను నీ స్థితిని మారుస్తుంది. 7వది మందసమును గమనించాలి. మందసము గమనించాలంటే గమనించండి, మందసములు ఉన్నాయి. ఒకటి మన్నా పాత్ర, 2వది 10 ఆజ్ఞలు, 3వది అహరోను గమనించుకోవాలి. మన్నా పాత్ర సింబలైజెస్ ప్రతిదినము దేవుని వాక్యాన్ని వెతుకున్నాను. నిన్నటి చదివిందలే, నిన్న ప్రార్థన గారు పోయిన వారం వచ్చాను, ఈ వారం రాలేదు అంటే ఏమైపోయింది? ఇండైరెక్ట్గా చద్దన్నం తినే క్రైస్తవులు, చచ్చుబడిన విశ్వాసం. 3వది ఆయన చుట్టూ చిగురించుతాడు. చిగురించిన అనుభవం ప్రతి క్రైస్తవులకు ఉండాలి. 8వ అనుభవం మందసం మధ్యలో ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం, ఆయన మీ మధ్యలో జీవించినప్పుడు మీకు ఏది ఇష్టం వాడుతుంది, మీరు బహుగా ఫలించారు. మీరు బహుగా ఫలించడం తండ్రి కనపరచబడడం. మధ్యలో ఉన్న మనసును. 9వది యుద్ధ సన్నద్ధులై ప్రభువును వెంబడించాలి. అంటే గమనించండి, యుద్ధ సన్నద్ధులై ఉండాలంటే దేవుని వాక్యం విడుదల ఉండాలి. 10వది మందసములుగా వెళ్ళను. మందసములుగా వెళ్ళాలంటే ఆయుధములు ధరించి విడుదలగా ఉండదు, మనసును వెంబడించి విడుదలగా ఉండాలి. మనసు ముందుగా నడుస్తూ మనం వెంబడిస్తున్నప్పుడు నిన్ను అనుసరించే మా ఎంతమంది ఉన్నారు. పాస్టర్ గారు ఎంతలో భయపడగలుగుతున్నాడు. కొంచెం విశ్వాసం ఉంటుందేమో. నీ దగ్గరకు వచ్చి పాస్టర్ గారు అహోయాబు బెస్ట్ మీనింగ్ చెప్పండి అంటే నాకు తెలుదండి, మా పాస్టర్ అడగండి అంటే ఎట్లుంటుంది? 11 యాజకులు బూరలు ఊదాలి. ఎవరు మాట్లాడారు గమనించండి. వచనం రాయబడమాట 8వ వచనం. యెహోషువ 8వ వచనం. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలుకొని బూరలు 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలు ఊదుచుండగా యెహోవా నిబంధన మందసం వారి వెంట నడిచెను. బూరలు ఊదుచున్నప్పుడు ఎవరు మాట్లాడదు. ఇప్పుడు చెప్పాను, వాక్యం స్టార్ట్ అయితే చాలు. మ్యూజిషియన్స్ ఉన్నారు, వాక్యం స్టార్ట్ అయితే చాలు, అక్కడ ఎవరు కనపడరు. ఇది వాడికి వస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది మనం తెలియదు. నేను సంతోషం పోయేవారు ఉన్నారు. ఇంతకుముందు కాలంలో వాక్యం ప్రారంభమైతే చాలు, 12 వాళ్ళు మ్యూజిషియన్స్ ఉన్నారు.
యాజకులు గొర్రెలు వదిలినప్పుడు ప్రభు వాక్యం ఇచ్చారు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. 777. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనంగా ఉండవలను. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో ప్రభు అంటున్నాడు. ఏది సార్, ప్రతిసారి ప్రతిసారి పడబెడుతున్నామా? ఒక సమస్య ప్రభు చెప్పినప్పుడు ఆయన వదిలి వెళ్ళండి. ఆయన దగ్గర మీ భారములు యెహోవా మీద మోపుడి. నా కారు లేదు, కారు ఉంటే నేను ఫాస్ట్గా పంచలింగాల నుంచి వస్తున్నాను. పంచలింగాల నుంచి వస్తున్నప్పుడు స్టాండర్డ్ దగ్గర ఒక ఆమె ఉంది. ఫాస్ట్ గారు మీరు ప్రదర్శించ దగ్గర వెళ్తున్నారు కదా, దయచేసి నన్ను మార్కెట్ దగ్గర దించండి అని ఒక ఆలుగడ్డలు ముట్టేసుకొని, ఆలుగడ్డలు ముట్టెత్తుకున్న తర్వాత నేను కారులో కూర్చోబెట్టుకున్నాను. నేను నాతోటి కాపరి కుమారస్వామి గారు ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నాను. అమ్మగారి కాడ దింపాను. అప్పుడు పాస్టర్ నీళ్ళు గారు అన్నారు, అమ్మ కారు ఎక్కావు కదా, ఆ మూట కిందికి పెట్టచ్చు కదా అన్నాను. అమ్మో లేదు సార్, ఆ మూట అట్టే ఉంటుంది, నేను కారు అప్పగించుకుంటాను. నీ భారత యెహోవా మీద మోపే క్రైస్తవులు ఉంటున్నావా? నీ భారత నెత్తి మీద వస్తుంది. దేవుడా చూడండి, మౌనంగా ఉండడం ప్రభు సిద్ధాంతంలో. నీ భారత యెహోవా మీద మోపి ప్రభువును వివరించేదిగా ఉంటే సాగిపోయినటువంటి ప్రభువు. అదే 12వది చిన్నగా చూడండి, నిత్యము పట్టుదలగా క్రైస్తవులుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. అల్టిమేట్గా అవుట్ కొట్టినప్పుడే హలీం ఉంటారా? అంతవరకు హలీం అవుట్ కొట్టారా లేదా? కొట్టారా లేదా? గోడలు కూలినాయి చెప్పినప్పుడు అందరూ సపోర్ట్. కానీ గమనించండి, ఆ ప్రయాణంలో ప్రభుత్వం నడుస్తున్నామా? విశ్వాసం దగ్గరగా ప్రభుత్వం నడిచినట్లుగా ఉంటున్నామా? అందుకని గమనించండి, హావ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వచనం. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. ఉరిపోతు వేగం వంటి వేగం వారికి కలదు. వారు ఏం చేశారు? ప్రభువును స్తుతికి వేశారు, ప్రభువును వెంబడించారు. ప్రభుత్వం ఉన్నారు, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తు నుండి వారు రప్పించినప్పుడు ఉరిపోతు వేగం కంటే వేగం వారికి కలదు. వారి ప్రభు జయధ్వని వారిలో ఉన్నది. ప్రభువును ఉత్సహించి సంతోషించి ఆనందించుడి. ప్రభు స్థిరమైన వాడు. అందుకనే ప్రభువును గురించడం జీవితంలో మన ప్రిపరేషన్ బ్యాప్టిస్ట్ ఆరాధన కార్యక్రమంలో ముందు పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, ఉత్తర వాక్యం చదువుతారు, తర్వాత వాక్యం దగ్గరకు వస్తారు. వై ఇస్ సింబల్ ఆఫ్ ట్రెడిషన్. పాటలు హెచ్చరిస్తాయి, వాక్యం మనం మళ్ళా హెచ్చరిస్తూ ఉంటుంది. వాక్యం సిద్ధపాటు ఉంది, ఇవన్నీ ప్రిపరేషన్ జరుగుతుంది. కాబట్టి సిద్ధపాటు కలిగిన క్రైస్తవులుగా ఉన్నప్పుడు ప్రభు దీవిస్తుంది. కాబట్టి మీ ముందున్న ఎన్ని యుద్ధాలున్నా, ఎన్ని గొడవలున్నా ప్రభు ఛేదించడానికి సమర్థులు ప్రార్థన చేసుకున్నాం. ప్రభుత్వ స్తోత్రాలు. ప్రభువా, మా జీవితంలో ఎన్నో అడ్డంకులు తొలగించారు, ఎన్నో అవరోధాలు మా ప్రభు తొలగించి నడిపించిన స్వాస్థ్యమైన దేశాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రయాణంలో మా ప్రభు వారు గెలుపొందారు. ఎరుక గొడవను కూర్చున్న గొప్ప దేవుడు, ప్రభు గొలియాతును ఓడించిన మహాప్రభువుల దేవుడు, అబ్రహాంకు ఇచ్చిన వాగ్దానం, తండ్రి మోషేకి ఇచ్చిన తండ్రి ఆ కలను, తండ్రి యూసెఫ్కి ఇచ్చిన కలను, తండ్రి ఇస్సాకుకి ఇచ్చిన తండ్రి ఆ వాటిని నెరవేర్చినట్టు ఇచ్చిన గొప్ప వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నారు. మీ అందరూ నడిచేదిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభువా, యూసెఫ్కి ఇచ్చిన కలను,
ఇస్సాకు ఇచ్చిన ఆ ప్రభు దర్శనం నెరవేర్చుకోకపోతే ప్రయత్నాలు అనుగ్రహించిన మాకు మా ప్రయాసంలో ముందున్న మా జీవితాలు ఇక నువ్వు ప్రభు అందుకోసం సాగుగా విడనంగా విశ్వాసంగా మాదిరికరమైన క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించడం మనం ప్రయాసంతో ముందు నడిచిందిగా నీ కృపతో మమ్మల్ని దీవించి ఆశ్రయించడం నీ కృప మనం విడిచిపోయిన మాత్రం మరోసారి జ్ఞాపకం చేసుకుంటాం ఉదయకాల దేవుని మాత్రం ఉంచున్నాయి యేసు దేవుని ప్రార్థన చేస్తున్నాం.